గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను కూటమి ప్రభుత్వం సరిదిద్దుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సోమవారం నంద్యాల జిల్లా కొత్తబుర్జు కార్యక్రమంలో ప్రధానంగా ఆయన పాల్గొన్నారు. ఇక నంద్యాల జిల్లాలోని ఆయన సోమవారం పర్యటించినటువంటి సందర్భంలో కొత్తబుర్జు గ్రామంలో రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గత పాలకులు రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించారని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో రైతులు పేదల భూములను లాక్కునే ప్రయత్నం చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. 28 లక్షల పాస్ పుస్తకాలు ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో మీకు ఒకటే హామీ ఇస్తున్నా. ఇప్పుడే మీ గ్రామంలో విషయం చెప్పాను. ఏమేం సమస్యలు ఉన్నాయో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాం. అన్ని సమస్యలు పరిష్కారం చేసి మ్యాక్సిమం మా వాళ్ళు ఫిబ్రవరి అంటున్నారు, మార్చి అంటున్నారు, కానీ నేనైతే డిసెంబరే పెట్టుకున్నా. ఒకవేళ 1 నెల 2 నెలలు అటు ఇటు అయినా 100% చేసిన తప్పుని కరెక్ట్ చేసి మీ భూమిని మీ పేరుతో ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఇంకో పక్క భవిష్యత్తులో ఎక్కడ కూడా తప్పులు జరగకుండా ఇది మీకు ఒక డాక్యుమెంట్. ఎక్కడ పోయినా మీరు చూసుకోవచ్చు. మీ భూమి దగ్గరికి పోవాలంటే నేరుగా గూగుల్ మ్యాప్లో పెట్టి నేరుగా చూసుకొని మీ భూమి దగ్గరికి పోయే పరిస్థితి వస్తుంది. అలాంటి ఒక మంచి సిస్టమ్ తీసుకొచ్చాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు అందరి నీవా పోకపోతే ఆ నీళ్లు మీ చెరువులకు వచ్చేటి కాదు. ఆ చెరువుల్లో నీళ్లు వస్తే బంగారు పండించే రైతాంగం ఉన్నారు, బంగారు పండే భూములు మన దగ్గర ఉన్నాయి. అందుకే నేను ఆలోచించి 1 సంవత్సరంలో 3,500 కోట్ల రూపాయలు అవుతుందంటే పర్వాలేదు, అందరి నీవా కాలం వెడల్పు చేయాలని 733 కిలోమీటర్లు వెడల్పు చేసి కడాను కుప్పానికి కూడా నీళ్లు ఇచ్చామంటే మీరు గుర్తుపెట్టుకోవాలని ఆ పట్టుదల. మీరంతా భగీరథుడి గురించి వింటారు. భగీరథుడిని స్ఫూర్తిలో పెట్టుకొని ఈ రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేది నా సంకల్పం అని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని చెరువులకు నీళ్లు రావాలి, అన్ని రిజర్వాయర్లో నీళ్లు ఉండాలి, అన్ని పొలాలు కలకలలాడాలి. అందుకే ఇటీవల కొత్త ప్రోగ్రాం కూడా తీసుకున్నాను. రాయలసీమని రతనాల సీమ చేస్తా. రాయలసీమలో ఉద్యాన వనంగా చేసి ఇక్కడ మీరించి ఉత్పత్తి చేసే ఉత్పత్తుల్ని దేశ స్థాయికి పంపిస్తాం, ప్రపంచ స్థాయికి పంపిస్తాం, మెరుగైన వెరైటీ తెప్పిస్తాం, మెరుగైన ధర ఇప్పించి ఎక్కడికక్కడ అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా పెడతాం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాహితం కోసం పనిచేయాలి. ఈరోజు కొంతమంది మీరు చూశారు, నేను చెప్పాను, ఒక్క వివాదం కాదు, అన్ని వివాదాలే, అన్ని కుంభకోణాలే. మద్యం విషయం మీరు చూశారు, మామూలు విషయం కాదు. 30,000 మంది కల్తీ మద్యం దాగి చనిపోయే పరిస్థితికి వచ్చారు. అందులో డబ్బులు సంపాదించుకునే పరిస్థితికి వచ్చారు. ఒక్కొక్క నెల 100 కోట్ల రూపాయలు అవినీతి చేసే పరిస్థితికి వచ్చారు. ఏమనాలి నాకైతే అర్థం కాదు. అంటే పేదవాడి ఆరోగ్యం కంటే వీళ్ళకు డబ్బులే ముఖ్యం. మీ జీవితాలతో ఆడుకున్నారు, మీ ఆరోగ్యంతో ఆడుకున్నారు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తే, వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను చెయ్యను, వేరే వాళ్ళని చేయనీయను. ఇంకో పక్క ప్రార్థనాలయాలు కూడా, మసీదులు కానీ చర్చిలు కానీ వాళ్ళని గౌరవిస్తాం, అవి కూడా కాపాడుతాం. మత సామరస్యాన్ని కాపాడాలి, ప్రతి ఒక్కరి మనోభావాలను కాపాడాలి. కుట్రపూరితంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలని, లేనిపోని సమస్యలు చేయాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించారు. అక్కడుండే అధికారులు మేనేజ్ చేశారు.
మేనేజ్ చేసి ఎంత దారుణంగా చంపారో మీరు చూశారు. ఆ రోజు సునీత ఆ అమ్మాయి అడిగింది, మీరు పోస్ట్ మార్టం చేయండి, నాకు అనుమానం ఉందంటే నేను పోస్ట్ మార్టంకి ఆర్డర్ చేశాను. పోస్ట్ మార్టానికి పోతే తలంతా కూడా గొడ్డలితో విపరీతంగా నరికి ఆ బెడ్రూమ్ అంతా లాగి బాత్రూంలోకి లాగి గోడలు బెడ్ అంతా కూడా కమ్మౌడ్స్ అంతా కూడా బ్లడ్ అయిపోయింది.